గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విజయ, ఎలా ఉంది మన రథం? బాగుంది. ఉండు, తలపాగా చుట్టుకొని నడు పట్టుకో, గట్టిగా పట్టుకో. హే, హే, హే. హే, హే, హే. అలా కదా ఆనంద్ బాబు. ఓహో, తిచ్చికందుకు తిచ్చి కుదిరిపోయిందిరా. దొరగారు ఈ కన్నుని ప్రేమిస్తున్నాడంట వేట్రా. పడిపోతావు, పట్టుకో పట్టుకో అంటున్నాడు. ప్రేమించకపోతే ఎందుకంటే రా, ఖచ్చితంగా ఇది ప్రేమే. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికోణాగ్నిదానాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ. ఇంత అందమైన ప్రకృతి, ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ వేదఘోషం వింటుంటే నీ మనసులో ఏమనిపిస్తుంది? దేవలోకం అనేది వేరెక్కడో లేదు. ఈ భూలోకమే దేవలోకం. ఇక్కడే 1000 ఏళ్ళు బ్రతకాలని ఆశగా ఉంది. గుడ్, వెరీ గుడ్. భగవంతుడా, విజయని మనోవ్యాధి నుండి విముక్తి కలిగించావు. ఆమెకు పునర్జన్మను ప్రసాదించావు. నా ప్రయత్నాన్ని ఫలించేటట్టు చేశావు. నీకు అనంత కోటి ప్రణామాలు. విజయ, ఇంతకంటే చాలా అందమైన ప్రదేశాన్ని తీసుకెళ్తాను. విజయ, ఈ స్థలం నీకు నచ్చిందా? ఇంత అందమైన ప్రదేశాన్ని నేను ఎప్పుడు చూడలేదు. మా ఊరు జనమంతా దీన్ని నల్ల చెరువు అని పిలుస్తారు. కానీ ఇంత అందమైన చోటుని చెరువు అంటే నాకు ఇష్టం లేదు. అందుకని నేను మానస సరోవరం అని పేరు పెట్టాను. ఆనంద్, మీరు రాసిన పుస్తకానికి కూడా ఆ పేరే కదా పెట్టారు? అవును, నీకు కూడా తెలుసా? గుడ్, వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఇక్కడికి వచ్చాను, కానీ వాళ్ళు నంత అందంగా ఎప్పుడూ లేదు. ఎందుకో చెప్పు చూద్దాం. నాకు తెలీదు. ఎందుకని? నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, అందుకని. నేను మీతో పాటు ఉండటం అంత ఇష్టమా? నేను నీకు తోడుగా ఉండటం నీకు ఇష్టమేనా?
అమ్మా. అనంత్, మా అన్నయ్య వస్తున్నాడు చూడు, మా అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. విజయ్, నువ్వు నా విజయమేనా? బాగున్నావా అమ్మా? నేను బాగానే ఉన్నాను. వదిన ఎలా ఉంది? బాగుందమ్మా. మా విజయ్ని ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. అన్నయ్య అంటూ నాకు ఎదురుగుండా పరిగెత్తుకొస్తే ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాను. చిన్నవాడిపైన నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు బాబు. పెద్దవారు అంత మాట అనకండి, కూర్చో. ఇందులో నేను చేసింది ఏముందండి? సింపుల్, వెరీ సింపుల్. కాదు బాబు, జీవోత్సవంలో ఉన్న నా చెల్లెలికి పునర్జన్మనిచ్చావు, మనిషిని చేశావు, మళ్ళీ మనలో పడేట్టు చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు బాబు. చచ్చా, ఏమిటండి ఇది? విజయ్ ఇప్పుడు బాగానే ఉంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు. మల్లెపూల తయారు చేసిన అమ్మాయిని మళ్ళీ ఆ నిప్పుల కుంపట్లోకి తీసుకెళ్ళమంటావు బాబు? వద్దు బాబు, దాన్ని ఇక్కడే ఉండవండి. మీరు ఆ మాట అన్నారు కాబట్టి ధైర్యంగా మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను. కొన్ని కారణాల వల్ల నా మొదటి భార్య నాకు దూరం అయింది. అవన్నీ ఇప్పుడు చెప్పలేను. మీకు అభ్యంతరం లేకపోతే మీ చెల్లాయిని పెళ్లి చేసుకుంటాను. ఆ విజయ్ కూడా అభ్యంతరం లేకపోతేనే. గుడిలో పూసిన పువ్వుని ఆ దేవుడికే అర్పించడంలో అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఇంతకంటే అదృష్టం నా చెల్లెలకి ఏం దక్కుతుంది? ఇంతకంటే ఆనందం నాకు మాత్రమే ఉంటుంది బాబు. అలాగే బాబు. మీ చెల్లాయి కేసులో కొన్ని థీసిస్ తయారు చేశాను. అది ప్రజెంట్ చేయడానికి ఢిల్లీకి సెమినార్కి వెళ్తున్నాను. వచ్చే నెలలోనే వచ్చేస్తాను. అలాగే, నువ్వు వచ్చాకే ముహూర్తాలు పెట్టిద్దాం. మిలమిల మెరిసే నింగిలో ఆ చందమామ, తళతళ మెరిసే నీటి ఒడ్డున ఈ కలువపామ. ఓ, ఎంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. అరే, ఏమిటది విజయ్? ఛ ఛ ఛ, నీ కళ్ళల్లో కన్నీరు అందంగా ఉండదు. నవ్వు, కమాన్, స్మైల్. నన్ను మీరు వదిలిపోతుంటే ఎలా నవ్వగలను బాబు? ఓ, నేను ఊరి నుంచి త్వరగా వచ్చేస్తా కదా. రాగానే నిన్ను ఇంటికే మహారాణి చేస్తాను. నీకు ఇష్టమేనా? నీ ఇష్టమే నా ఇష్టం. విజయ్, బాబు, శారదా, నీకు శుభవార్త చెప్పమంటావా? ఏమిటి అంత రొప్పుతున్నారు? మళ్ళా పిచ్చిదాన్ని గాని వెంటేసుకొచ్చారా ఏమిటి? కాదే, మన విజయ్ బాగుపడింది, మామూలు మనిషి అయింది. నన్ను అల్లంత దూరంలో చూడగానే అన్నయ్య అంటూ వచ్చి అమాంతం నన్ను కావలించుకుంది. నన్ను చూడగానే అడిగిన మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? మా వదిన బాగుందా నీ గురించి అడిగిందే. ఆహాహాహా, అడుగుతుందండి. ఇన్నాళ్ళు పిచ్చిదై సాధించింది, ఇప్పుడు బాగుపడి సాధిస్తుంది. నీ నుంచి దాన్ని కాపాడాలని, అది బాగుపడినా దాన్ని ఇక్కడికి తీసుకురానన్నానే. ఆహా, మంచిదే. బాగుపరిచిన ఆ పెద్ద మనిషికే కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేకపోయారా? నీ పాడు నోటితో శాపల్లా అన్నా నిజమే అన్నావు. ఆ మహానుభావుడు విజయ్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇంకే, గుడి కట్టించి పూజలు జరిపించండి. జరిపిస్తానే. నీలాంటి ఏడుపు గుట్టు మొహాల ఆ గుడి చుట్టూ 1000 సార్లు ప్రదక్షిణాలు చేసినా నీ పాడు బతుకులు ఇలాగే ఉంటాయి. తప్పకుండా జరిపిస్తాను. ఏమండి? అవునే, ఇంతకాలం నా చెల్లెల్ని అల్లరి చేసి బాధలు పెడతావన్న భయంతో ఇన్నాళ్ళు నువ్వేం చేస్తున్నా సహిస్తూ వచ్చాను. కానీ ఇవాళ నా చెల్లెలు పచ్చగా పెళ్లి చేసుకుని ఓ ఇంటికి ఇల్లాలవుతూ ఉంటే నువ్వు ఏడుస్తూ కూర్చుంటే లోకం దుమ్మెత్తిపోస్తుంది, ఈసడించుకుంటుంది, మొహం మీద ఉమ్ముతుంది. సంస్కారం నీలో ఎలాగూ లేదు. కనీసం లోకం కోసమైనా సంతోషాన్ని నటించవే. ఏంటమ్మా అలా ఉన్నావు? నాకు బోర్ కొడుతుంది పాండు అంకుల్. మీ అయ్యగారు టూర్ వెళ్ళిపోయారు, నేనేమైపోతానని ఆలోచించారా? నీకు ఆయనే లోకం కావచ్చమ్మా, కానీ ఆయనకి తనదంటూ ఒక లోకం ఉందమ్మా. ఆ లోకంలో ఒక ఇల్లు ఉంది, తాళి కట్టిన భార్య ఉంది. కుటుంబంలో ఏవో కలకలు వచ్చాయి. మనశ్శాంతి కోసం వారి ఇక్కడికి వచ్చారు. ఈలోగా నువ్వు కనిపించావు. నిన్నొక మనిషిని చేసేదాకా నిద్రపోరమ్మా. వారికి పేషెంట్లు అంటే ప్రాణం అమ్మా. అంటే నేను కేవలం పేషెంటేనా? నా మీద ప్రేమ? పెంచిన మొక్క మీద ప్రేమ ఉంటుంది, పెరిగిన బిడ్డపైన ప్రేమ ఉంటుందమ్మా. ముళ్ళ తీగలాంటి నీ బ్రతుకును ప్రేమతో మల్లె తీగలా మార్చారు.
నువ్వు బాగుపడి ఒక ఇల్లాలవైతే చూసి ఆనందిస్తారు, మనసారా దీవిస్తారమ్మా. ఆనంద్ నన్ను ప్రేమించాడు, నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. నీకు అలా అనిపించడం, ప్రేమించినట్టు కనిపించడం, ఇదంతా కూడా చికిత్స చేయడమేనమ్మా. బాగుపడిన వాళ్ళందరూ భార్యలు కావాలంటే మన అయ్యగారు గోపాలకృష్ణుడు కావాలి, కానీ ఆయన శ్రీరామచంద్రుడమ్మా, శ్రీరామచంద్రుడు. నీకు అలా అనిపించడం, ప్రేమించినట్టు కనిపించడం, ఇదంతా కూడా చికిత్స చేయడమేనమ్మా. బాగుపడిన వాళ్ళందరూ భార్యలు కావాలంటే మన అయ్యగారు గోపాలకృష్ణుడు కావాలి, కానీ ఆయన శ్రీరామచంద్రుడమ్మా, శ్రీరామచంద్రుడు. హలో, ఎనీబడీ హియర్? అంకల్, అంకల్. ఓ, వాట్ ఏ బ్యూటీ. గుడ్ మార్నింగ్, ఐఎమ్ సంతోష్. ఆయన మీకేమవుతారో చెప్తే నేను మీకేం కావాలో చెప్తాను. జస్ట్ పేషెంట్. అయితే మీరు నాకేమైనా కావచ్చు. చూడండి, మీరు పేషెంట్ అంటే నేను నమ్మను. మీలాంటి అందమైన అమ్మాయిని పేషెంట్ చేస్తే ఆ గాడ్ సృష్టిలోనే ఏదో లోపం ఉండాలి. ఓకే, మీరు బాగుపడుతున్న పేషెంటా, బాగుపడ్డ పేషెంటా, బాగుపడాల్సిన పేషెంటా? ఆరోగ్యం బాగుపడి మనసు బాగలేని పేషెంట్. నో ప్రాబ్లం. ఆ మనసు నాకు లీజుకి ఇచ్చేయండి. అందులో సువిశాలమైన సామ్రాజ్యం నిర్మించుకుని, అందమైన గోడలు లేపి, ప్రేమగా నిర్మించి అందులో సెటిల్ అయిపోదాం. మాట్లాడడం నా వీక్ పాయింట్, వినడం మీ స్ట్రాంగ్ పాయింట్ అయితే మన ఇద్దరం చెంస్ అయిపోదాం. అవును అంకల్, 2 కాఫీ. నేను కాఫీ తాగను. ఆశ్చర్యం లేదు, నేను తాగను. మీ కళ్ళల్లో సౌందర్యం, మీ చూపులో స్వీట్ రావిషింగ్ ఎన్చాంటింగ్ బ్యూటీ, మీ రూపులో ఓహ్ చాలా దూరం వచ్చేసాను. ఆవేశం నా వీక్ పాయింట్, అభిరుచి మీ స్ట్రాంగ్ పాయింట్ అయితే మన ఇద్దరం చెంస్ అయిపోదాం. పాండు, హాట్ వాటర్ ఫర్ కోల్డ్ బాత్. ఎవరి వీక్ పాయింట్? ఓ నో, ఐఎమ్ స్ట్రాంగ్ పాయింట్. పాండు అంకుల్, ఈయనకేం కావాలో చూడు. ఓ, మాజీ భర్త గారా? రండి రండి. ఏమిటి, దారి తప్పొచ్చావా లేక పాత భార్య మేలనిపించిద్దా? కూర్చో. ఏమిటి, ఎవరో పిచ్చిదాన్ని పట్టుకున్నావట? నీకంటే నాకేసే మేలన్నమాట. అందమైన ఫ్రెండ్తో తిరగటం ఆ రోజు పిచ్చన్నావు, నువ్వు పిచ్చిదాంతో తిరగటం ఫన్నీ. కొందరి వికారాన్ని పిచ్చంటారు, కొందరి దురదృష్టాన్ని పిచ్చంటారు. లోకంలో ఓ అమ్మాయి నీలాగా కాలేక చచ్చిపోయింది. ఆ ఘోరాన్ని చూడలేక ఆ అమ్మాయి చెల్లి పిచ్చిదైంది. ఆ పిచ్చిలో నిజాయితీ ఉంది, నిస్సహాయత ఉంది, ప్రేమ ఉంది, ఆరాధన ఉంది. వెరీ గుడ్. ఆ అమ్మాయి ఎవరో నిన్ను పిచ్చివాణ్ణి చేసింది. ఇద్దరు పిచ్చివాళ్ళకి పొత్తు బాగా కుదురుతుంది. ఎవరు లేరు, నా ఓల్డ్ హస్బెండ్. ఇప్పుడే పంపించేస్తాను. ఏమిటో చెప్పు. ఏమిటిది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెరీ గుడ్. శుభలేఖ పంపిస్తే దండలు పంపిస్తానుగా. ఈ కాగితాలు ఎందుకు? నీ విడాకులు కావాలిగా. ఓ, విడాకులు కావాలా? నేను సంతకం పెడితే చాలా, మా డార్లింగ్ కూడా పెట్టాలా? నౌ యు ఆర్ ఎ ఫ్రీ మ్యాన్. ఒక నిజం చెప్తే ఈ కాగితాలు ఇస్తాను. నువ్వు నిజంగా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? నియాన్ లైట్ల పడగదుల్లో పరాయి మొగాళ్లతో సుఖాన్ని, బారుల్లో తాగటాన్ని, బాహాటంగా తిరగటాన్ని, మత్తుల్ని, నిద్రమాత్రల్ని ఆరాధించే నీకు మనిషిని, మనసుని ప్రేమించడం అంటే ఏమిటో తెలియదు. ఒకవేళ చెప్పినా అర్థం చేసుకునే తీరిక లేదు. నీ అద్దె ప్రియుడు నీ శరీరం కోసం ఆ రూమ్ లో వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళు. గుడ్ బై. గారు ఏం చేస్తున్నారు? డోంట్ ట్రబుల్ మీ. ట్రబులా? ట్రబుల్ అంటే గుర్తుకొచ్చింది, చెప్పనా? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అన్లెస్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ విల్ డబుల్ యువర్ ట్రబుల్. ఏది చెప్పండి, చెప్పండి. ప్లీజ్ డోంట్ ట్రబుల్ మీ. Don't trouble the trouble unless the trouble troubles you. Don't trouble the trouble. Don't trouble the trouble unless the trouble trouble the trouble. పాండు అంకుల్, తొందరగా రావాలి. రెడీ రెడీ. సంతోష్ బాబు, నీకు చాలా ఇష్టమైన టిఫిన్ చేశాను. అమ్మా విజయ, నువ్వు కూడా రా అమ్మా. కార్లు వేడిగా ఉన్నప్పుడే తినాలమ్మా. హలో. అమ్మా విజయ, త్వరగా రా అమ్మా. గారెలు వేడిగా ఉన్నప్పుడే తినాలి.
ఇప్పుడు అర్థమైంది. ఈ జోకర్ను చూస్తే విజయ్ గారు కూడా నవ్వుస్తుందన్నమాట. ఇక నుంచి ఈ ముసుగు అలాగే పెట్టేసుకుంటాను. వంటలు వార్పులు మిస్టర్ పాండురంగారావు గారు, తమరు చేసిన కార్లు అద్భుతంగా ఉన్నాయండి. ఒట్టి అల్లరి కుర్రాడమ్మా, అల్లరి కుర్రాడే. నా ముఖం ఎలా ఉంటేనే నాకు ఆ నవ్వులు కావాలి. చూడండి విజయ్ గారు, ఇలా చూడండి, ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.